హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం టోటల్ ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్గా చూద్దాం. మొట్టమొదటిగా ఏప్రిల్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు చూసినట్లయితే మనకి నాస్కామ్కి సంబంధించి చైర్మన్గా యూబీ ప్రవీణ్ రావు, అలాగే నాస్కామ్కి సంబంధించి వైస్ చైర్పర్సన్గా రేఖా మేనన్ అప్డేట్ అవ్వడం జరిగింది. అలాగే నాస్కామ్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి దిబ్జానీ ఘోష్. నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. ఓకే, నెక్స్ట్ మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా శ్రీ బిరూపాష మిశ్రా మనకి అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటే శ్రీ బిరూపాష మిశ్రా. అలాగే మనకి కేర్ రేటింగ్స్, కేర్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి క్రెడిట్ ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్. సో ఈ కేర్ రేటింగ్కి సంబంధించి ఎండి అండ్ సిఈఓగా మనకి అజయ్ మహాజన్ నియమితులయ్యారు. ఓకే, క్రెడిట్ ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ రేటింగ్ యొక్క ఎండి అండ్ సిఈఓగా అజయ్ మహాజన్ మనకి నియమితులవడం జరిగింది. నెక్స్ట్ వినీత్ అరోరా అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఈఓ ఆఫ్ పేటిఎం జనరల్ ఇన్సూరెన్స్. పేటిఎంకి సంబంధించి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎండి అండ్ సిఈఓగా వినీత్ అరోరా నియమితులయ్యారు. నెక్స్ట్ అలాగే 3 హైకోర్టుకి సంబంధించి చీఫ్ జస్టిస్ అప్డేట్ అవ్వడం జరిగింది. బొంబాయి హైకోర్టుకి సంబంధించి జస్టిస్ దీపాంకర్ దత్తా, అలాగే మేఘాలయ హైకోర్టుకి సంబంధించి బిశ్వనాథ్ సోమాదర్, ఒడిస్సా హైకోర్టుకి సంబంధించి మనకి మహమ్మద్ రఫీక్ నియమితులవడం జరిగింది. BSNL chairman and managing director PK Porwar has taken over the additional charge of MTNL మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్. మనకి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL సంస్థకి ప్రస్తుతం చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న పీకే పొర్వార్ గారు MTNL కూడా మనకి అదనపు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. MTN ఫుల్ ఫామ్ వచ్చి మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్. కపిల్ దేవ్ త్రిపాఠి అపాయింటెడ్ యాజ్ ద న్యూ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశ రాష్ట్రపతికి కొత్త కార్యదర్శిగా కపిల్ దేవ్ త్రిపాఠి నియమితులవడం జరిగింది. ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ అపాయింటెడ్ యాజ్ ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ PESB చీఫ్. మనకి మాజీ ఆర్థిక కార్యదర్శి అయిన రాజీవ్ కుమార్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డుకి చీఫ్గా నియమితులవడం జరిగింది. PNB హౌసింగ్ ఫైనాన్స్ హ్యాస్ అపాయింటెడ్ నీరజ్ వ్యాస్ యాజ్ ఇట్ ఇంటీరియం మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO. మనకి PSB హౌసింగ్ ఫైనాన్స్ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEOగా నీరజ్ వ్యాస్ని నియమించడం జరిగింది. ఫార్మర్ కర్ణాటక బ్యాట్స్మెన్ జె అరుణ్ కుమార్ వాజ్ అపాయింటెడ్ కోచ్ ఆఫ్ ద US క్రికెట్ టీమ్. మాజీ కర్ణాటక బ్యాట్స్మెన్ అయిన జె అరుణ్ కుమార్ వచ్చి USA క్రికెట్ జట్టుకి కోచ్గా నియమితులవడం జరిగింది. రవి మిట్టల్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ స్పోర్ట్స్ సెక్రటరీ. కొత్త క్రీడా కార్యదర్శిగా రవి మిట్టల్ నియమితులయ్యారు. శివదాస్ మీనా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద MD ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హుడ్కో. మనకి శివదాస్ మీనన్ వచ్చి హౌసింగ్ మరియు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హుడ్కోకి సంబంధించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ HBSC అపాయింట్స్ నోయల్ క్వీన్ యాజ్ పర్మనెంట్ CEO. HSBCకి సంబంధించి మనకి శాశ్వత CEOగా నోయల్ క్వీన్ నియమితులవడం జరిగింది. HSBC ఫుల్ ఫామ్ వచ్చి హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. HSBC ఇండియా యొక్క CEO వచ్చి సురేంద్ర రోషా. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అపాయింట్స్ రాజ్ వికాస్ వర్మ యాజ్ ద పార్ట్ టైమ్ చైర్మన్ అండ్ సంజయ్ అగర్వాల్ రీఅపాయింటెడ్ యాజ్ ద MD అండ్ CEO. మనకి AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి సంబంధించి రాజ్ వికాస్ వర్మ వచ్చి పార్ట్ టైం చైర్మన్గా, సంజయ్ అగర్వాల్ వచ్చి MD అండ్ CEOగా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ IMMA ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అపాయింట్స్ బజాజ్ ఆటోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ యాజ్ ఇట్స్ ప్రెసిడెంట్. మనకి అంతర్జాతీయ మోటార్ సైకిల్ తయారీదారుల సంఘం ఏదైతే ఉందో తన అధ్యక్షుడిగా బజాజ్ ఆటో యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న రాకేష్ శర్మను నియమించడం జరిగింది. సో IMMA యొక్క మనకి ప్రెసిడెంట్ ఎవరు అంటే రాకేష్ శర్మ. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సంజయ్ కొఠారి మనకి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకే, కేంద్ర విజిలెన్స్ కమిషనర్ వచ్చి సంజయ్ కొఠారి. అలాగే మనకి 2 విజిలెన్స్ కమిషనర్స్ ఉంటారు. ఆ విజిలెన్స్ కమిషనర్గా శ్రీ సురేష్ ఎన్ పాటిల్ మనకి బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఇంకొక ఆల్రెడీ ఉన్న విజిలెన్స్ కమిషనర్ ఎవరు అంటే శరత్ కుమార్. సో మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ CVC వచ్చి మనకి సంజయ్ కొఠారి ఉంటే మనకి 2 విజిలెన్స్ కమిషనర్గా శ్రీ సురేష్ ఎన్ పాటిల్ మరియు శరత్ కుమార్ ఉన్నారు.
N. Kamakodi will be reappointed as the MD and CEO of City Union Bank Limited. సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క ఎండి అండ్ సిఇఓగా ఎన్ కామకోడి మనకి నియమితులవడం జరిగింది. ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ హ్యాస్ అపాయింటెడ్ అనామికా రాయ్ రాష్ట్రవార్ యాజ్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ. మనకి ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ యొక్క కొత్త ఎండి అండ్ సిఇఓగా అనామికా రాయ్ రాష్ట్రవార్ నియమితులవడం జరిగింది. నెక్స్ట్ డి లక్ష్మీనారాయణ బికమ్ ద న్యూ ఎండి ఆఫ్ సుందరం హోమ్ ఫైనాన్స్. సుందరం హోమ్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి కొత్త ఎండిగా డి లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. కర్ణాటక బ్యాంక్ గాట్ ఆర్బీఐ అప్రూవల్ ఫర్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ మహాబలేశ్వర్ ఎంఎస్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఫర్ నెక్స్ట్ 3 years. వచ్చే 3 ఏళ్ల పాటు మహాబలేశ్వర్ ఎంఎస్ను తిరిగి సిఇఓగా నియమించడానికి కర్ణాటక బ్యాంక్ ఆర్బీఐ అనుమతి లభించింది. సో కర్ణాటక బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ ఎవరు అంటే నెక్స్ట్ 3 years దాకా మహాబలేశ్వర ఎంఎస్. Madhabi Puribuch as old-time member at Security Exchange and Board of India SEBI has been extended by 6 months. మనకి సెబీకి సంబంధించి ఓల్డ్ టైమ్ మెంబర్గా మదాబి పూరిబుచ్ మనకి 6 months ఎక్స్టెన్షన్ అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ దీపక్ మిట్టల్ ఈజ్ ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు ఖతర్. మనకి ఖతర్ దేశంలో భారత కొత్త రాయబారిగా దీపక్ మిట్టల్ నియమితులయ్యారు. మనకి అంబాసిడర్స్ లిస్ట్ వచ్చింది. నెక్స్ట్ పీయూష్ శ్రీవాస్తవ ఈజ్ ద ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు ద బహ్రెయిన్. బహ్రెయిన్లో భారత కొత్త రాయబారిగా మనకి పీయూష్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్స్ ఏప్రిల్ మంత్లో అప్డేట్ అయిన వాళ్ళు చూసినట్లయితే మనకి పోకర్ స్టార్స్ ఇండియాకి సంబంధించి మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. అలాగే మనకి క్రిక్ కింగ్డమ్. సో ఈ క్రిక్ కింగ్డమ్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ అపాయింట్ అయ్యారు. అలాగే మనకి చెస్ ప్లేయర్ అయిన విశ్వనాథన్ ఆనంద్ వచ్చి WWF ఇండియా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వరల్డ్ వైడ్ ఫండ్కి సంబంధించి పర్యావరణ విద్యా కార్యక్రమానికి మనకి రాయబారిగా విశ్వనాథన్ ఆనంద్ నియమితులయ్యారు. అలాగే పివి సింధు నేమ్డ్ ద అంబాసిడర్ ఫర్ BWS ఐఆమ్ బ్యాడ్మింటన్ క్యాంపెయిన్. బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన పివి సింధు వచ్చి BW యొక్క ఐఆమ్ బ్యాడ్మింటన్ ప్రచారానికి రాయబారిగా నియమితులవడం జరిగింది. సారా అలీ ఖాన్ అపాయింటెడ్ యాజ్ ద JBL బ్రాండ్ అంబాసిడర్. మనకి JBL కంపెనీకి సంబంధించి అంబాసిడర్గా సారా అలీ ఖాన్ నియమితులయ్యారు. నెక్స్ట్ తమన్నా భాటియా అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద MPL మొబైల్ ప్రీమియర్ లీగ్. మనకి మొబైల్ ప్రీమియర్ లీగ్ MPL గేమ్స్ ఆడే యాప్ అనేది ఉంటుంది కదా, దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలో విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇప్పుడు ఎడిషనల్గా బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా భాటియా కూడా నియమితులవడం జరిగింది. సో MPL బ్రాండ్ అంబాసిడర్స్ విరాట్ కోహ్లీ మరియు తమన్నా భాటియా. ఒకసారి మనకి ఏప్రిల్ మంత్లో ఉన్న బ్రాండ్ అంబాసిడర్స్ చూసినట్లయితే WWF ఇండియా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి సంబంధించి విశ్వనాథన్ ఆనంద్, పోకర్ స్టార్ ఇండియాకి సంబంధించి MS ధోని, క్రిక్ కింగ్డమ్కి సంబంధించి రోహిత్ శర్మ, BWF ఐఆమ్ బ్యాడ్మింటన్ క్యాంపెయిన్కి సంబంధించి పివి సింధు, మొబైల్ ప్రీమియర్ లీగ్కి సంబంధించి తమన్నా భాటియా, JBL కంపెనీకి సంబంధించి సారా అలీ ఖాన్ మనకి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులవడం జరిగింది. సో ఇది మనకి అపాయింట్మెంట్స్ అనేది. సో నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ ఒకసారి చూసినట్లయితే పెటా ఇండియా అవార్డ్ హానర్స్ ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్. మనకి పెటా ఇండియా అవార్డుతో ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారిని సత్కరించడం జరిగింది. ఈయనకి ఎందుకు ఇచ్చారు అంటే ఫర్ అలొకేటింగ్ ఫండ్స్ టు ఫీడింగ్ కమ్యూనిటీ యానిమల్స్ డ్యూరింగ్ ద లాక్డౌన్లో మనకి కమ్యూనిటీ యానిమల్స్కు మనకి ఫీడ్ చేయడానికి ఫండ్ అలొకేట్ చేసినందుకు గాను ఈయనకి అవార్డు ఇచ్చారు. పెటా ఫుల్ ఫామ్ వచ్చి పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. నెక్స్ట్ టాటా పవర్ బ్యాగ్స్ ద ఎడిసన్ అవార్డ్ ఫర్ సోషల్ ఇన్నోవేషన్స్ ఫర్ ఇట్స్ క్లబ్ ఎనర్జీ స్విచ్ ఆఫ్ టు స్విచ్ ఆన్ క్యాంపెయిన్. టాటా పవర్ కంపెనీకి మనకి తన క్లబ్ ఎనర్జీ స్విచ్ ఆన్ టు స్విచ్ ఆన్ క్యాంపెయిన్కి సంబంధించి సామాజిక ఆవిష్కరణకు గాను ఎడిసన్ అవార్డు అనేది లభించింది. సో ఎడిసన్ అవార్డు ఏ కంపెనీకి వచ్చింది అంటే టాటా పవర్. నెక్స్ట్ అబ్దుల్ వహాబ్ ఐసాయి ఫ్రమ్ అల్జీరియా హ్యాస్ వోన్ ద 13th ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ అరబిక్ ఫిషన్. అల్జీరియా రచయిత అయిన అబ్దుల్ వహాబ్ ఐసాయికి 13వ అంతర్జాతీయ అరబ్ ఫిషన్ బహుమతి అనేది లభించింది. నెక్స్ట్ ఆడమ్ హిగిన్ బోధమ్ బ్యాగ్స్ ద విలియం E. కాల్బీ అవార్డ్ ఫర్ హిస్ బుక్ మిడ్నైట్ ఇన్ ద చెర్నోబిల్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ న్యూక్లియర్ డిజాస్టర్. మనకి మిడ్నైట్ ఇన్ చెర్నోబిల్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది వరల్డ్ గ్రేటెస్ట్ న్యూక్లియర్ డిజాస్టర్ అనే పుస్తకానికి గాను ఆడమ్ హిగిన్ బోధమ్కు విలియం E. కోల్బీ అవార్డు అనేది గెలుచుకోవడం జరిగింది. సో ఈ కోల్బీ అవార్డు విన్నర్ ఎవరు అంటే మనకి ఆడమ్ హిగిన్ బోధమ్. ఏ పుస్తకానికి వచ్చింది అంటే మిడ్నైట్ ఇన్ ద చెర్నోబిల్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ద వరల్డ్
గ్రేటెస్ట్ న్యూక్లియర్ డిజాస్టర్. నెక్స్ట్ విజన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డు వచ్చి ఇంగ్లాండ్ క్రికెటర్ అయిన బెన్ స్టోక్ రావడం జరిగింది. ఓకే, విజన్ ప్రపంచంలోనే ప్రముఖ క్రికెటర్గా ఇంగ్లాండ్ క్రికెటర్ అయిన బెన్ స్టోక్ నియమితులయ్యారు. నెక్స్ట్ విజన్ లీడింగ్ ఉమెన్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డు వచ్చి ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన ఎలిస్ పేరీ గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఎలిస్ పేరీకి విజన్ ప్రపంచంలోనే ప్రముఖ మహిళా ఎంపిక చేయడం జరిగింది. అలాగే విజన్కి సంబంధించి క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్, ఓకే, విజన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్స్గా 5 ఎన్నికయ్యారు. మనకి జోఫ్రా ఆర్చర్ ఇంగ్లాండ్ నుండి, పంట్ కమిన్స్ ఆస్ట్రేలియా, సైమన్ హార్మర్ సౌత్ ఆఫ్రికా, మార్నస్ లంబుసాంగే ఆస్ట్రేలియా, ఎల్లిస్ పేరీ మనకి ఆస్ట్రేలియా ఫీమేల్. ఓకే, సో 5 కూడా విజన్ క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ఇండిసెస్ అండ్ ర్యాంక్స్, సూచికలు మరియు ర్యాంకులు చూసినట్లయితే ఫీఫా లేటెస్ట్ ర్యాంకింగ్ ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 108 ప్లేస్లో ఉంది. టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ వచ్చి బెల్జియం. ఓకే, ఫుట్బాల్కి సంబంధించి ఫీఫా తాజా ర్యాంకింగ్స్లో ఇండియా ర్యాంక్ 108, బెల్జియం వచ్చి అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఇండియా ర్యాంక్ 142 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. 180 దేశాలు ఉంటే ఇండియా ర్యాంక్ వచ్చి 142వ స్థానంలో ఉంది. పత్రికా స్వేచ్ఛ సూచిక భారతదేశం ర్యాంక్ 142, టోటల్ 180 కంట్రీస్. ప్రథమ స్థానంలో ఉన్న దేశం వచ్చి నార్వే. లాస్ట్ ప్లేస్ 180లో ఉన్న కంట్రీ వచ్చి నార్త్ కొరియా. ఈ లిస్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే ద రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ is the only Indian institute to feature in the top 10 57th rank in the Times Higher Education Impact Rankings 2020. మనకి టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2020 ప్రకారం చూసుకున్నట్లయితే ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ ఐఐటి ఖరగ్పూర్ వచ్చి వరల్డ్లో చూసుకుంటే 57వ స్థానంలో నిలవడం జరిగింది. టాప్ ప్లేస్లో ఉన్న యూనివర్సిటీ ఏది అంటే ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ విశ్వవిద్యాలయం మనకి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ అకార్డింగ్ టు ద స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి, ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ యుఎస్ అండ్ చైనా. మనకి సిప్రి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం యుఎస్ మరియు చైనా తర్వాత ప్రపంచంలో 3వ అతిపెద్ద సైనిక వ్యయ దేశంగా భారతదేశం నిలవడం జరిగింది. టాప్ ప్లేస్లో యుఎస్, సెకండ్ ప్లేస్లో చైనా ఉంటే ఇండియా వచ్చి థర్డ్ లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్, పుస్తకాలు మరియు రచయితలు చూసినట్లయితే ఏప్రిల్ మంత్లో ఉన్నవి మనకి షెట్లింగ్ టు ద టాప్ ద స్టోరీ ఆఫ్ పివి సింధు బుక్ ఆథర్ వచ్చి కృష్ణస్వామి వి. ఓకే, షెట్లింగ్ టు ద టాప్ ది స్టోరీ ఆఫ్ పివి సింధు, కృష్ణస్వామి వి. నెక్స్ట్ ద ఆర్ట్ ఆఫ్ హెర్ డీల్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ద మెలీనియా ట్రంప్ బుక్ ఆథర్ మేరీ జోర్డాన్. ది ఆర్ట్ ఆఫ్ ది హర్ డీల్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ మెలీనియా ట్రంప్ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి ప్రిట్జ్కర్ ప్రైజ్ విజేత అయిన మనకి మేరీ జోర్డాన్. ప్రిట్జ్కర్ కాదు, పులిట్జర్ ప్రైజ్ విన్నర్ అయిన మేరీ జోర్డాన్. ఏ బుక్ టైటిల్ హౌ ద ఆనియన్ గాట్ ఇట్స్ లేయర్స్ ఆథర్డ్ బై ద సుధా మూర్తి. మనకి హౌ ద ఆనియన్ గాట్ ఇట్ లేయర్స్ ఈ పుస్తక రచయిత ఎవరు అంటే ఇన్ఫోసిస్కి చెందిన సుధా మూర్తి. నెక్స్ట్ సాయాజీరావు గైక్వాడ్ III ద మహారాజా ఆఫ్ బరోడా బుక్ ఆథర్ ఉమా బాలసుబ్రహ్మణ్యం. సాయాజీరావు గైక్వాడ్ III బరోడా మహారాజా పుస్తక రచయిత ఎవరు అంటే ఉమా బాలసుబ్రహ్మణ్యం. నెక్స్ట్ శ్రీదేవి ద ఎటర్నల్ స్క్రీన్ గాడెస్. ఓకే, ఈ బుక్ ఆథర్ వచ్చి మనకి సత్యార్థ్ నాయక్. నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ ద స్టోరీ బిహైండ్ ఇండియాస్ హై గ్రోత్ ఇయర్స్ బుక్ ఆథర్ వచ్చి మాంటిక్ సింగ్ అహుల్వాలియా. ఇది మనకి ఏప్రిల్ మంత్లో న్యూస్లోకి వచ్చిన బుక్స్ అండ్ ఆథర్స్ అనేవి. నెక్స్ట్ మనకి జీడీపీ రేట్స్ చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిచ్ నివేదిక ప్రకారం ఇండియా జీడీపీ రేట్ అనేది 2%, ఫిచ్ సొల్యూషన్స్ నివేదిక ప్రకారం 1.8%, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ప్రకారం 1.9%, S&P స్టాండర్డ్ అండ్ పూర్ ప్రకారం 1.8%, మూడీస్ ప్రకారం మనకి 0.2%గా ఉన్నాయి. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు ఒకసారి చూసినట్లయితే మస్కట్ ఫర్ ద హాంగ్జై చైనా 2022 ఏషియన్ పారా గేమ్స్ ఈజ్ ఫిఫీ బార్డ్. మనకి చైనాలోని హాంగ్జైలో జరగనున్న 2022 ఏషియా పారా క్రీడల కోసం మస్కట్గా మనకి ఫిఫీ బార్డ్ ఎన్నికవడం జరిగింది. ఏషియన్ పారా గేమ్స్ 2020 ఎక్కడ జరుగుతాయంటే హాంగ్జై చైనాలో జరుగుతాయి. దీని మస్కట్ ఏంటి అంటే ఫిఫీ బార్డ్. ఓకే.
టూర్ ది ఫ్రాన్స్ పోస్ట్‌పోన్ డ్యూ టు ద కరోనా వైరస్ పాండమిక్. మనకి టూర్ ది ఫ్రాన్స్ ఈవెంట్ అనేది దేనికి సంబంధించింది అంటే సైక్లింగ్. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మనకి ఫ్రాన్స్‌లో జరగాల్సిన ఈ టూర్ ది ఫ్రాన్స్ ఈవెంట్ అనేది మనకి వాయిదా పడడం జరిగింది. ఇది ఏ స్పోర్ట్స్‌కి సంబంధించిన ఈవెంట్ అంటే సైక్లింగ్. చార్లెస్ లెక్రిక్ ఓన్ హిస్ డెబ్యూట్ విర్చువల్ గ్రాండ్ ప్రిక్స్. మనకి కరోనా వైరస్ కారణంగా మనకి స్పోర్ట్స్ అన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది కదా. సో విర్చువల్గా మనకి అంటే వీడియో గేమ్ టైప్లో మనకి విర్చువల్గా ఈ గ్రాండ్ ప్రిక్స్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ డెబ్యూట్ తొలి గ్రాండ్ ప్రిక్స్ మనకి విర్చువల్ని ఎవరు విజయారు అంటే మనకి చార్లెస్ లెక్రిక్. American basketball player Cobrain will be the posthumously inducted into the Naismith Memorial Basketball Hall of Fame. అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడైన కోబ్రైన్ మనకి మరణానంతరం నైస్మిత్ మెమోరియల్ బాస్కెట్బాల్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు చేసుకున్న ప్లేయర్గా నిలవడం జరిగింది. సో కోబ్రైన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే మనకి బాస్కెట్బాల్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ బ్యాన్స్ ద ఉమర్ అక్మల్ ఫర్ 3 years ఫర్ ద మ్యాచ్ ఫిక్సింగ్. మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడిన కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వచ్చి పాకిస్తాన్ క్రికెటర్ అయిన ఉమర్ అక్మల్కు 3 ఏళ్ల పాటు నిషేధం విధించడం జరిగింది. BCCI creates Team Mask Force has been created to spread the awareness about wearing mask in public places. బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించడం కోసం అవగాహన కల్పించడం కోసం మనకి BCCI క్రికెట్ వచ్చి టీమ్ మాస్క్ ఫోర్స్ అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో టీమ్ మాస్క్ ఫోర్స్ అనే కార్యక్రమాన్ని ఎవరు రూపొందించారు అంటే BCCI. ఫుల్ ఫామ్ వచ్చి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఫార్మర్ పాకిస్తానీ ఉమెన్ స్కిప్పర్ సనా మీర్ అనౌన్స్డ్ హర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ క్రికెటర్. పాకిస్తానీ మాజీ మహిళా కెప్టెన్ అయిన సనా మీర్ వచ్చి అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో సనా మీర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే క్రికెట్. ఏ దేశానికి చెందిన ప్లేయర్ అంటే పాకిస్తాన్. ఇండియా లాస్ట్ ద హోస్టింగ్ రైట్స్ ఆఫ్ 2021 మెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ టు సెర్బియా ఆఫ్టర్ ద నేషనల్ ఫెడరేషన్ ఫెయిల్ టు పే ద హోస్ట్ ఫీజ్. జాతీయ ఫెడరేషన్కు చెల్లించాల్సిన హోస్ట్ ఫీజును చెల్లించడంలో విఫలమైనందున కారణంగా 2021లో జరగాల్సిన పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆతిథ్యాన్ని మనకి సెర్బియా దేశానికి భారత్ కోల్పోవడం జరిగింది. ఓకే, సో మనకి 2021లో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇండియాలో జరగాలి, కానీ ఇప్పుడు మనకి సెర్బియాలో జరగనుంది. సో ఇది మనకి ఏప్రిల్ మంత్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ అనేది. సో నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఏప్రిల్ మంత్లో అప్డేట్ అయినవి ఒకసారి చూసినట్లయితే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ 4%, పీపీఎఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 7.1%, 5-year నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 6.8%, సుకన్య సమృద్ధి యోజన పథకం కింద 7.6%, కిసాన్ వికాస్ పత్ర కేవీపీ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 6.9%. సో కేవీపీలో కనుక అమౌంట్ మనకి వేసినట్లయితే అది మనకి 124 months అంటే 10 years 4 monthsకి మనకి డబల్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఈ డబల్ అమౌంట్ మనకి టైం పీరియడ్ కూడా మారుతూ ఉంటుంది, ఇదొకటి గమనించండి. అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.4%గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కోవిడ్-19 అప్డేట్ చూసినట్లయితే నావల్ డాక్యార్డ్ ముంబై డిజైన్స్ ద లో కాస్ట్ టెంపరేచర్ గన్. తక్కువ ఖర్చుతో కూడిన టెంపరేచర్ గన్ను మనకి ఎవరు డిజైన్ చేశారు అంటే నావల్ డాక్యార్డ్కి చెందిన ముంబై మనకి డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆరోగ్య సేతు బికమ్ ద వరల్డ్ ఫాస్టెస్ట్ యాప్ టు రీచ్ ద 15 million డౌన్లోడ్స్ ఇన్ 13 days. 13 రోజుల్లో 50 మిలియన్ల డౌన్లోడ్ చేరుకున్న ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన అనువర్తనం మొబైల్ యాప్ ఏది అంటే మనకి ఆరోగ్య సేతు మొబైల్ యాప్. సో నెక్స్ట్ సెంటర్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఆరోగ్య సేతు IVRS ఫెసిలిటీ ఆన్ ద టెస్ట్ బేసిస్ ఇన్ తమిళనాడు. ద టెక్నాలజీ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ద IIT మద్రాస్ జాయింట్లీ విత్ ద పబ్లిక్ సెక్టర్ BSNL. మనకి గతంలో కరోనా వైరస్కి సంబంధించి కరోనా కవచ్ అనే యాప్ను కూడా గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ను మనకి డిస్కంటిన్యూ చేశారు. ప్రజెంట్ అయితే మనకి ఇండియాలో కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ వచ్చి ఆరోగ్య సేతు అనేది మెయిన్గా ఉండడం జరిగింది. ఇది కేవలం స్మార్ట్ ఫోన్స్లోనే మనం యూస్ చేయగలం కదా, అలా కాకుండా నార్మల్ ఫోన్స్లో కూడా IVRS ఫెసిలిటీ ద్వారా యాప్ అనేది మనకి యూస్ చేసే విధంగా మనకి టెస్ట్ బేసిస్ తమిళనాడులో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి IIT మద్రాస్ అలాగే BSNL అనేవి మనకి టైఅప్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వెంటిలేటర్స్ చూసినట్లయితే ప్రాణవాయు అనే వెంటిలేటర్ లో కాస్ట్ వెంటిలేటర్ని మనకి IIT రూర్కీ అండ్ ఎయిమ్స్ రుషికేష్
ఇద్దరు కూడా కంబైన్డ్గా మనకి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ప్రాణవాయువు లో కాస్ట్ వెంటిలేటర్ దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటి రూర్కీ, అలాగే ఎయిమ్స్ ఋషికేశ్. అలాగే జీవన్ ఇది కూడా మనకి లో కాస్ట్ వెంటిలేటర్, దీన్ని మనకి రైల్వేకి చెందిన కపుర్తలా యూనిట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అలాగే జీవన్ లైట్, ఓకే జీవన్ లైట్ పేరులోనే ఉంది కదా లైట్, ఇది కూడా లో కాస్ట్ వెంటిలేటర్, కాకపోతే ఇది లైటర్ వర్షన్, దీన్ని మనకి ఐఐటి హైదరాబాద్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే రుహ్దార్, ఓకే ఇది లో కాస్ట్ మెకానికల్ వెంటిలేటర్. రుహ్దార్ అనే లో కాస్ట్ మెకానికల్ వెంటిలేటర్ని మనకి ఐఐటి బొంబాయి, నిట్ శ్రీనగర్, ఐయుఎస్టి అవంతిపుర పుల్వామా. ఐయుఎస్టి అంటే మనకి ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి డెవలప్ చేసిన టీంలో మనకి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు. కాకపోతే ఈ టీంని లీడ్ చేసింది మెయిన్గా ఎవరు అంటే ఐఐటి ముంబై టీం లీడ్ చేయడం జరిగింది. సో మనకి ఎగ్జాక్ట్గా అయితే ఐఐటి ముంబై, ఎన్ఐటి నిట్ శ్రీనగర్, అలాగే ఐయుఎస్టి అవంతిపుర పుల్వామా, మెయిన్గా అయితే ఐఐటి బొంబాయి. నెక్స్ట్ వైటల్ అనే హై ప్రెజర్ వెంటిలేటర్ని వచ్చి నాసా డెవలప్ చేయడం జరిగింది. నాసా అంటే మనకి నేషనల్ ఏరోస్పేటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి ఈ వైటల్ అనే హై ప్రెజర్ వెంటిలేటర్ని డెవలప్ చేయడం జరిగింది. వైటల్ ఫుల్ ఫామ్ వచ్చి వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ యాక్సెసిబుల్ లోకల్లీ. ఓకే, ఇది మనకి ఏప్రిల్ మంత్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన వెంటిలేటర్స్ అనేవి. సో మనకి కోవిడ్-19కి సంబంధించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో మొత్తం కోవిడ్-19 రిలేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మనకి ఇన్వెన్షన్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి కొన్ని రోజుల తర్వాత నేను తప్పకుండా దానికి సంబంధించి డెడికేటెడ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా ఏప్రిల్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేవి. సో నేను ఎవ్రీ వీక్కి 1 వీడియో చొప్పున టోటల్ 4 వీడియోస్ కరెంట్ అఫైర్స్కి అప్లోడ్ చేస్తున్నాను. అలాగే వీటి రిలేటెడ్గా 4 క్విజ్ వీడియోస్, టోటల్గా 8 వీడియోస్ అనేవి. అలాగే మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్కి సంబంధించి ఒక సపరేట్ వీడియో, అలాగే ఈ విధంగా టాపిక్ వైజ్గా ఇంపార్టెంట్ అన్నీ కూడా ఒక వీడియో, టోటల్గా మీకు 10 వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇవే కాకుండా ఒక 3 months 4 monthsకి మధ్యలో టాపిక్ వైజ్గా అపాయింట్మెంట్స్, అవార్డ్స్ ఇలాంటివి కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవ్రీ మంత్ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి కావాలనుకుంటే ఓల్డ్ మంత్ వీడియోస్ అన్నీ కూడా అక్కడ నుండి చూడొచ్చు. కరెంట్ అఫైర్సే కాకుండా మన ఛానల్లో క్వాంట్, రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్, జీకే ట్రిక్స్ ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ నుండి చూడొచ్చు. ఓకే, వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.